రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని రంగారెడ్డి గూడానికి చెందిన శోభకు 10 ఏళ్ల క్రితం కోయిలకొండకు చెందిన రాజుతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడున్నారు. శోభ 3 ఏళ్ల క్రితం భర్తతో గొడవపడి తల్లిదండ్రుల ఇంటి వద్దనే ఉంటోంది. 2 ఏళ్లుగా నరసింహులు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరికి ఒక కుమార్తె ఉంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. శోభ తిరిగి తల్లి వద్దకు వచ్చి ఉంటోంది. ఈ క్రమంలోనే రంగారెడ్డిగూడ శివార్లో అనుమానాస్పద స్థితిలో శోభ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం వద్ద శోభ 3 ఏళ్ల చిన్నారి రాత్రంతా ఏడుస్తూ కనిపించడం అక్కడి వారిని కలిసివేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శోభ మొదటి భర్త రాజు హత్య చేసి ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు.